మంత్రులు ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. రాజ్భవన్లో మంత్రులు ప్రమాణ స్వీకార కార్యక్రమం జరగనుంది. ముగ్గురు కొత్త వారికి కేబినెట్లో చోటు దక్కే అవకాశం ఉంది. చెన్నూరు ఎమ్మెల్యే గడ్డం వివేక్కు మంత్రిగా చోటు కల్పించారు. మక్తల్ ఎమ్మెల్యే వాకిటి శ్రీహరికి కేబినెట్లో బెర్త్ కన్ఫర్మ్ అయింది. మాల సామాజిక వర్గం నుంచి వివేక్కు, ముదిరాజ్ సామాజిక వర్గం నుంచి శ్రీహరికి ఛాన్స్ లభించింది. ఈవేళ తెలంగాణ కేబినెట్ విస్తరణ జరగనుంది. దీనికి సంబంధించి అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. మధ్యాహ్నం 12 గంటలకు 45 నిమిషాలకు కొత్త మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేస్తారు. రాజ్భవన్లో మంత్రులు ప్రమాణ స్వీకార కార్యక్రమం జరగనుంది. ముగ్గురు కొత్త వారికి కేబినెట్లో చోటు దక్కే అవకాశం ఉంది. చెన్నూరు ఎమ్మెల్యే గడ్డం వివేక్కు మంత్రిగా చోటు కల్పించారు. మక్తల్ ఎమ్మెల్యే వాకిటి శ్రీహరికి కేబినెట్లో బెర్త్ కన్ఫర్మ్ అయింది. మాల సామాజిక వర్గం నుంచి వివేక్కు, ముదిరాజ్ సామాజిక వర్గం నుంచి శ్రీహరికి ఛాన్స్ లభించింది. ఈవేళ తెలంగాణ కేబినెట్ విస్తరణ జరగనుంది. మధ్యాహ్నం 12 గంటల 45 నిమిషాలకు కొత్త మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేస్తారు. రాజ్భవన్లో మంత్రులు ప్రమాణ స్వీకార కార్యక్రమం జరగనుంది. ముగ్గురు కొత్త వారికి కేబినెట్లో చోటు దక్కే అవకాశం ఉంది. చెన్నూరు ఎమ్మెల్యే గడ్డం వివేక్కు మంత్రిగా చోటు కల్పించారు. మక్తల్ ఎమ్మెల్యే వాకిటి శ్రీహరికి కేబినెట్లో బెర్త్ కన్ఫర్మ్ అయింది. మాల సామాజిక వర్గం నుంచి వివేక్కు, ముదిరాజ్ సామాజిక వర్గం నుంచి శ్రీహరికి ఛాన్స్ లభించింది. ఇక ఈ అంశంపై మరిన్ని అప్డేట్స్ని చీఫ్ రిపోర్టర్ శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, ఈరోజు తెలంగాణ కేబినెట్లో అవకాశం దక్కించిన మంత్రుల ప్రమాణ స్వీకారం జరగనుంది 12 గంటల 45 నిమిషాలకి. వివరాలు ఏంటి? జ్యోతి, ఈ ఎప్పటి నుంచో మంత్రివర్గ విస్తరణపై వస్తున్నటువంటి వార్తలు ఎప్పుడెప్పుడా అని ఆశావాహులు ఎదురు చూస్తున్న పరిస్థితికి ఈ రోజు ఒక ముగింపు కొసమెరుపు అని చెప్పుకోవచ్చు. మొత్తం మీద ఏఐసిసి క్లియరెన్స్ ఇవ్వడంతో రాష్ట్ర ప్రభుత్వంలో మంత్రివర్గ విస్తరణ మొదలైందని చెప్పుకోవచ్చు. ఈ రోజు 12 గంటల తర్వాత, మధ్యాహ్నం 12 గంటల తర్వాత రాజ్భవన్ లో కొత్త మంత్రులకు ప్రమాణ స్వీకారం ఉంటుందని మనకు తెలుస్తా ఉంది. మనకు తెలిసిన సమాచారం మేరకు అక్కడ పెద్దపల్లి చెన్నూరు ఎమ్మెల్యేగా పనిచేస్తున్నటువంటి వివేక్ వెంకటస్వామికి, గడ్డం వివేక్ వెంకటస్వామికి ఎప్పటి నుంచో ఆ పార్టీలోకి వచ్చినప్పుడే ఏఐసిసి హామీ ఇచ్చినట్టు తెలుస్తా ఉంది. ఆ హామీ నెరవేర్చడంలో భాగంగా ప్రస్తుతం మంత్రివర్గంలో స్థానం దక్కినట్టు తెలుస్తుంది. అలాగే బీసీలో ముదిరాజ్ వర్గానికి ఇప్పటి వరకు మంత్రివర్గ స్థానం లభించలేదు. అటువైపు రాష్ట్రంలో ఏకైక ముదిరాజ్ నాయకుడిగా ఈటెల రాజేందర్ ఎదిగారు. కానీ ఆయన ప్రస్తుతం బీఆర్ఎస్ నుంచి బీజేపీలోకి వెళ్ళారు, బీజేపీలో ఉన్నారు. కానీ కాంగ్రెస్ లో ఆ స్థాయిలో ముదిరాజ్ వర్గం నుంచి ఒక నాయకుడిని నిలబెట్టాలి, ముదిరాజ్ సామాజిక వర్గానికి ప్రాతినిధ్యం కల్పించి పార్టీకి ఆ సామాజిక వర్గం మద్దతు కూడగట్టాలనే ఒక నిర్ణయంతో మొదటి నుంచి కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దృష్టి సారించారు. ఇందులో భాగంగానే పలుమార్లు బహిరంగంగా కూడా ప్రకటించడం జరిగింది. కానీ ఈ రోజు ఆయనకు మంత్రివర్గ స్థానంలో స్థానం దక్కించారు. అలాగే
మాదిగ సామాజిక వర్గం నుంచి కూడా మాకు స్థానం కల్పించాలని పలువురు మాదిగ ఎమ్మెల్యేలు కూడా అధిష్టానాన్ని పదే పదే కోరుతూ వస్తున్నారు. అందులో భాగంగా అడ్లూరు లక్ష్మణ్ కు అవకాశం ఇస్తున్నట్లు తెలుస్తా ఉంది. అలాగే అడ్లూరు లక్ష్మణ లేకపోతే కవంపల్లి సత్యనారాయణ అనేది పేర్ల మధ్య కొంత తర్జన భర్జన జరిగినప్పటికీ అంతర్గతంగా పార్టీలో ప్రభుత్వంలో కానీ మొదటి నుంచి పార్టీలో ఉన్న నేపథ్యంలో అడ్లూరి లక్ష్మణ్ కే అంటే మొగ్గు చూపడం జరిగింది పార్టీ. అలాగే అడ్లూరి లక్ష్మణ్ ప్రస్తుతము విప్పుగా ఉన్నారు, ప్రభుత్వ విప్పుగా కూడా ఉన్నారు. ఆయనకు అవకాశం దక్కే అవకాశాలు ఎక్కువ ఉన్నాయని కూడా చెప్తున్నారు. డిప్యూటీ స్పీకర్ గా రామచంద్ర నాయక్ ఖరారైనట్లు కూడా మనకు తెలుస్తుంది. ఏదేమైనప్పటికీ కూడా 6 స్థానాలు కేబినెట్ లో ఖాళీగా ఉన్నప్పటికీ ప్రస్తుతం 3 స్థానాలకే ఈ కొత్త మంత్రులను తీసుకుంటున్నారు. కానీ మరి 3 స్థానాలు ఎందుకు పక్కన పెట్టినట్లు అనే దానిపైన ఆసక్తికరమైన చర్చ జరుగుతా ఉంది. ఎవరైనా ఇతర పార్టీ నుంచి పెద్ద నాయకులు వచ్చే వారికి ఆ స్థానాలు అలా పక్కన పెట్టినారా, లేకపోతే ఇంకా సామాజిక సమీకరణాల పైన తర్జన భర్జన కావచ్చు, లేకపోతే కొలికి రావాల్సిన చర్చ ఏమైనా ఉందా అనేది మాత్రం రాజకీయ వర్గాల్లో అలాగే రాజకీయ పరిశీలకులు కూడా ఒక ఆసక్తిని రేపుతున్న పరిస్థితి. జ్యోతి, అయితే శ్రీనివాస్, ఇప్పుడు వినిపిస్తున్న పేర్ల విషయంలో తీసుకున్న నిర్ణయం మీద ఎటువంటి అభిప్రాయం వ్యక్తం అవుతోంది కాంగ్రెస్ శ్రేణుల్లో? మిశ్రమంగా అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఆదిలాబాద్ జిల్లా, ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా చెన్నూరు నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న వివేక్ వెంకట స్వామి స్థానంలో ప్రేమ్ సాగర్ రావు బాగా కృషి చేశారు, బాగా ప్రయత్నం చేశారు. తనకు క్యాబినెట్ ఇవ్వాలి, మొదటి నుంచి తన పార్టీలో లాయల్ గా ఉన్నాను, అంకిత భావంతో పనిచేస్తున్నాను. వివేక్ వెంకట స్వామి పార్టీ మారి వచ్చారు, అలాంటి వారిని ప్రోత్సహిస్తే పార్టీకి నష్టం జరుగుతుందన్న వాదన వినిపిస్తూ వచ్చారు ప్రేమ్ సాగర్ రావు. అయినప్పటికీ కూడా కమిట్మెంట్ ముందు ఇచ్చినాం కాబట్టి అనే ఒక పాయింట్ తో ఏఐసిసి వివేక్ వైపే మొగ్గు చూపినట్లు తెలుస్తా ఉంది. కాబట్టి ఇది ఆదిలాబాద్, ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో మాత్రం మొదటి నుంచి కూడా వివేక్ వెంకటస్వామి కుటుంబం కాకా ఉన్నప్పటి నుంచి, వెంకటస్వామి ఉన్నప్పటి నుంచి కూడా ఎం శంకర్రావు కు వివేక్ వెంకటస్వామి కుటుంబాల మధ్య రాజకీయ వైరం కొనసాగుతా ఉంది. ఇది ఆ జిల్లాలో రాజకీయ సమీకరణాలకు కావచ్చు, జిల్లా పార్టీలో ఎలాంటి పరిణామాలకు దారితీస్తోందనే విషయం మాత్రం చర్చనీయాంశంగా ఉంది. ఎక్కడ ఇప్పుడు ఇటీవలే ఆయన నాకు మంత్రివర్గ స్థానం ఇవ్వకపోయినా ఆయనకి ఇవ్వకూడదని కూడా ఒక లాబీ చేసినట్లు మనకు వార్తలు వచ్చాయి. బాహటంగా కూడా విమర్శించుకున్న సందర్భాలు మనం చూసాం. కాబట్టి ఈ పరిణామము ఆ పార్టీకి కొంత ఇబ్బందికరంగానే ఉండొచ్చు. ఆ పార్టీని ఆ జిల్లాలో ఇరకాటం పెట్టే అంశంగా కూడా చూస్తున్నారు. అలాగే మొదటి నుంచి కూడా వాకటి శ్రీహరి విషయంలో ఎవరికి విభేదాలు లేవు. అన్ని వర్గాల ఆమోదం ఉంది, ఆయన వివాదం లేదు. కానీ ఇటువైపు మాల సామాజిక వర్గాల్లో కూడా స్థానం కోసం పోటాపోటీగా ప్రయత్నాలు చేశారు. అందులో భాగంగానే మాలక సామాజిక వర్గం నుంచి వివేక్ ఇచ్చినట్లయితే మాదిగకు కూడా ఇవ్వాలనే ఒక అంశం తెర మీదకి వచ్చింది. అలాగే ఇటు మొదటి నుంచి కూడా పార్టీలో మంత్రివర్గ స్థానం నుంచి ప్రయత్నం చేస్తున్న మల్రెడ్డి రంగారెడ్డికి చుక్కెదురైందని చెప్పొచ్చు, నిరాశ ఎదురైందని చెప్పొచ్చు. ఆయన చీఫ్ విప్ ఇస్తా అన్నా కూడా వద్దు, నాకు కేవలం మంత్రి పదవి కావాలని మొండికేస్తూ వస్తున్న పరిస్థితి. రంగారెడ్డి జిల్లా నుంచి కూడా గెలిచిన ఏకైక ఎమ్మెల్యే ఆయన. జిహెచ్ఎంసీ రంగారెడ్డి జిల్లాలు కలిపి గెలిచిన ఏకైక ఎమ్మెల్యే. ఆ రకంగా కూడా నాకు ప్రాధాన్యత ఇవ్వాలని చివరి వరకు ఆయన పట్టుబట్టారు. కానీ ఆయనకి కూడా ఈ మంత్రివర్గ స్థానంలో ఆయన పేరు లేకపోవడం ఒక నిరాశ కలిగిస్తుంది. ఇది రంగారెడ్డి జిల్లాలో ఎలాంటి ప్రభావం చూపుతుందో మనం వేచి చూడాల్సింది. రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్.